వెల్కమ్ బ్యాక్. న్యూస్ పేపర్ అప్డేట్ చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ మనం చూస్తే, తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్న వడ్లకు 500 బోనస్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు, తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్యమంత్రి అతిథిగా పిలుస్తా ఉన్నారు సోనియా గాంధీని. ఇక మంత్రి మండలి భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క వివరాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు, పొంగులేటి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి ఈ యొక్క వివరాలు వెల్లడి చేసినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక అంశం చూద్దాం. 5వ విడతలో 59% పోలింగ్. ఇక బారాముల్లాలోని తొలిసారి భారీ ఓటింగ్, బెంగాల్లో చెదురుమదురు ఘటనలు, ఇప్పటి వరకు 428 సీట్లకు పూర్తయిన ఎన్నికలంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. టెస్కాబ్ జీఎం వాణిబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్ చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. బోర్డు తిప్పేసిన సంస్థ, బాధితుల ఆందోళన, వాణిబాలను సస్పెండ్ చేసిన టెస్కాబ్ అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన చేసింది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. లోయలో పడిన వాహనం, ఛత్తీస్గఢ్ లో 18 మంది గిరిజనులు దుర్మరణం చెందినటువంటి ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం చెందినటువంటి వార్తను మనం చూస్తా ఉన్నాం. విదేశాంగ మంత్రి సహా మరో ఆరుగురు, అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్, మోదీ పలు దేశాల నేతలు దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం చూడొచ్చు. తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ అంటూ కూడా మరొక వార్తని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. జ్యోతిలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు మనం చూస్తే అవి ప్రాణాంతక దాడులే, కుట్రకోణము ఉంది అంటూ కూడా మరొక అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీసీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ రమాదేవి. పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాలో 33 కేసులు, పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది ఉన్నారు అంటూ కూడా ఇక పోలీసులు అంటే హింసల్లో జరిగినటువంటి ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులలో 1370 మంది ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం అరెస్టు చేసింది మాత్రం 124 మందినే. మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకోవాలి, ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి, ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు వాటికి అమలు చేయాలని కూడా ఎస్పీలకు పోలీస్ బాస్ ఆదేశం చేశారు. దాంతోపాటు రిపోర్ట్ను ఈసీకి పంపిన డీజీపీ కొందరు పోలీసులపైన కూడా ఈ యొక్క కుట్ర కోణాలకు సంబంధించినటువంటి అంశం విషయానికి వస్తే కొందరు పోలీసులపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. డీసీపీ దృష్టికి ఆ పోలీసుల పాత్ర అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. ఇక అనుభవించు రాజా అంటూ కూడా మనము ఇక్కడ హెడ్లైన్ ఒక హైలైట్ కనిపిస్తా ఉంది. ఇక 5 ఏళ్లలో జగన్ ఇష్టారాజ్యం, అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఇందుకో అనుభవించు రాజా అంటూ కూడా ఒక కార్టూన్ ఇమేజ్ మనం చూస్తా ఉన్నాం. 60 నెలల్లో కేవలం 50 కేబినెట్ భేటీలు, అప్పుడు మాత్రమే సచివాలయ సందర్శన, తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలన అంతా, చంద్రబాబు హయాంలో 108 భేటీలు, విధిగా సచివాలయం డ్యూటీ అంటూ కూడా ఒక అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం ఇంతకుముందు చూసాం హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం చెందినటువంటి వార్తను మనం చూసాం. ఇక ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్ల మార్పు కుదరదు, రెవెన్యూ తీరును తప్పుపట్టిన హైకోర్టు, ఎన్నో వ్యాజ్యాలు వస్తున్నాయని ఆందోళన, భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలి, వారి వివరణ తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని ఆదేశం చేసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక తిరుమలలో మళ్లీ చిరుతల కలకలం, దివ్యరామం వద్ద చూసామన్న భక్తులు, అటవీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక ప్రాణాలు బోల్తా, 20 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన ట్రక్, 19 మంది తునికాకు కూలీలు దుర్మరణం, మృతుల్లో 18 మంది మహిళలే. ఛత్తీస్గఢ్ లోని కబీర్ ధామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, 24 కల్లా వాయుగుండంగా మార్పు, 25న ఒడిశాలో తీరం దాటే ఛాన్స్, తుఫాన్ గా మారేందుకు కూడా అవకాశం కనిపిస్తా ఉంది. రుతుపవనాల పురోగతికి దోహదం, నేడు రేపు సీమ ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. మస్తు మజా, హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని
పార్టీలో ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు, విమానాల్లో తరలించిన నిర్వాహకులు, ఇక అర్ధరాత్రి దాటిన తాగేసి చిందులు 75%కి పైగా ఏపీ తెలంగాణ వాసులే. కన్నడ సీరియల్ నటులు, మోడల్స్ సైతం భారీగా డ్రగ్స్ స్వాధీనం. ఇక 5గురిపై కేసు నమోదు చేశారు. పార్టీ వద్ద మంత్రి కాకాని స్టిక్కర్ ఉన్న వాహనం. టాలీవుడ్ లో మళ్ళీ ప్రకంపనలు సృష్టించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం నిన్న చూసాం. బెంగళూరుకి సంబంధించి 60% దశలో పోలింగ్. బారాములలో భారీగా ఓటు వేయలేకపోయిన మమతా సోదరుడు అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తా ఉన్నాం. దక్షిణాదిలో అధిక సీట్లు మాకే, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దాటేస్తాం. కీలక హామీలను 125 రోజుల్లో అమలు చేస్తాం. బెంగాల్, ఒడిశాలో మాకు విశేష ఆదరణ. దీంతో విపక్షాలు మీడియాకు నిద్ర కరువు అంటూ కూడా మోదీ విమర్శలు గుప్పించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమైతే ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. మనం చూసాం ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం సంబంధించి హైలైట్ గా ఇచ్చారు. దాంతో పాటు బదిలీలతో బరితెగింపు, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసాం. దాడులకు సంబంధించి చాలా వరకు అంటే దాడులు అరికట్టాం. కేసుల దర్యాప్తులో పోలీసుల వివరం. పోలింగ్ కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ, దర్యాప్తు సక్రమంగా లేదు, అదనపు సెక్షన్లు చేర్చాలంటూ కూడా ఇక సిట్కు నివేదిక సమర్పించినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పద్ధతి ప్రకారం పరిహారం, ఈ ప్రమాణాలు ఆధారంగా కరువు మండలాల గుర్తింపు, ఆ సమయంలోనే పంట నష్టం, పై అంచనాల రూపకల్పన 2 నెలల పాటు అడ్డుకున్న చంద్రబాబు బృందం అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తున్నాం. నేడు తిరుపతి గంగ జాతర ముగింపు. వారం రోజులుగా వివిధ వేషాల్లో భక్తులు. నేడు అమ్మవారి విశ్వరూప ప్రతిమ గంగమ్మకు సారె సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. విస్తరిస్తున్న నైరుతి, 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇటలీకి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు, గప్చుప్ గా విదేశాలకు ఉడాయించిన వైనం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హ్యాండ్ తో ఇచ్చినటువంటి ఒక ఇమేజ్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్టు లీకులు. అబ్బే ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత. టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారం. గతంలో విదేశాల నుంచి షెల్ కంపెనీలకు అక్రమ నిధులు మళ్లింపు చేసినటువంటి అంశం. ఇక్కడ స్కిల్ స్కామ్ లోను బాబు దుబాయ్ బంధం. ఈసారి అదే షెల్ దందా అయిన గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అంటూ కూడా సాక్షిలో ఇచ్చినటువంటి వార్త చూస్తా ఉన్నాం. ఇంకా 5వ విడతలో 59.06% 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో పోలింగ్. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్. బారాముల్లాలో రికార్డు స్థాయిలో 59%, 428 లోక్సభ స్థానాల్లో ముగిసిన ఎన్నికలు. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న పోలింగ్ నిర్వహించే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం సెల్ ఫోన్ తో హై బీపీ అంటూ కూడా ఒక అంశం చూస్తున్నాం. మొబైల్ ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు, హై బీపీ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తా ఉన్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్లతో అదే స్థాయి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఫైనల్ వేటలో ఎవరిదో జోరు. నేడు ఐపీఎల్ తొలి క్వాలిఫైర్ లో కోల్కతా సన్ రైజర్స్ డి అంటూ కూడా అంశం చూస్తున్నాం. సానుకూల సంకేతాలు ఈ వారం మార్కెట్ లో ట్రేడింగ్ పై నిపుణుల అంచనా అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఇక ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం. ఛత్తీస్గఢ్ లోని కబీర్ధామ్ జిల్లాలో పికప్ వ్యాన్ అదుపు తప్పి 20 అడుగుల లోతులో పడిపోగా 19 మంది మృత్యువాత పడ్డారంటూ కూడా ఒక వార్త చూస్తా ఉన్నాం. 7.5 4వసారి నేపాల్ ప్రధాని ప్రచండ విశ్వాస తీర్మానం నెగ్గారు. ఇక ప్రధాని పగ్గాలు చేపట్టాక పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది 4వసారి అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక మార్పు గాలి బలంగా వీస్తోంది. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక దక్షిణాన వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 5వ ఫేజ్ లో 58% పోలింగ్, 6 రాష్ట్రాలు, 2 యూనిట్లలో ఎన్నికలు, 49 ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్. బెంగాల్లో హింసాత్మక ఘటనలు, బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఘర్షణ, 2 పార్టీల కార్యకర్తలకు గాయాలు. మహారాష్ట్ర లడఖ్ లో లోక్సభ ఎన్నికలు పూర్తి అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. మనం చూసాం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నారు అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని చూసాం. సో మొత్తానికైతే ఇటు ఒకవైపేమో ఎన్నికల వేడి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సన్న బియ్యానికి మాత్రమే 500 వడ్లు ఇస్తారంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం చూసాం. సో మొత్తానికైతే ఇది ఇప్పటి వరకు
న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్. ఇక బులెటిన్ తర్వాత న్యూస్ అనాలిసిస్కి సంబంధించి డిబేట్ ఉంటుంది. డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ డిబేట్ని కొనసాగిస్తారు. థ్యాంక్ యూ.